హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు చేస్తున్నాను. ముందుగా కోడిని కట్ చేయించుకొచ్చుకున్నాం మేము. తర్వాత వాటికి ఉన్న ఈకలన్నీ తీసేసిన తర్వాత ఇలా పొయ్యి వెలిగించేసి కోడిని ఇలా కాల్చుకుంటున్నాము. పల్లెటూళ్ళలో చేసేవాళ్ళు ఇలానే కాల్చుకొని చేసుకుంటారు. సిటీలలో ఈ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి అలానే వండుకుంటాము. ఇలా కోడిని మొత్తం కాల్చుకున్న తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని కాళ్ళకున్న స్కిన్ని తీసేయాలి. వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే ఇది తీయచ్చు. ఈ కాళ్ళు తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు, మేమైతే వేసుకోము. ఇంకా కోడి ఇంకా అక్కడక్కడ కాలలేదు, సో మళ్ళీ ఒకసారి కాల్చుకుంటున్నాము. ఇలా కాల్చుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మొత్తం కాల్చుకున్న తర్వాత ఇలా నీట్గా కడిగేసుకోవాలి కోడిని మొత్తము. తర్వాత మేము ఇంట్లోనే కోడిని కట్ చేస్తున్నాము. ఇలా కోడి మొత్తం కట్ చేసుకున్న తర్వాత కర్రీ సరిపోయే విధంగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. కట్టెల పొయ్యి మీద కర్రీస్ చేస్తే ఆ టేస్టే వేరుంటుంది. చాలా బాగుంటాయి కర్రీస్. త్వరగా కుక్ అవుతాయి కూడా గ్యాస్ మీద కంటే కూడా. తర్వాత ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాటుకోడిని ఇందులో వేసుకుంటున్నాము. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి, లేకుంటే కింద అడుగంటిపోతుంది కదా. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా మంచిగా కలిపేసి మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. ఇంకా చూడండి ఎలా మగ్గిందో. వాటర్ ఫామ్ అయ్యాయి మంచిగా. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అలానే మగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయాయి. తర్వాత కారం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొత్త కారం కాబట్టి కారం మంచిగా ఉంది. అలాగే ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఎక్కువే పడతాయి, చికెన్లా కాదు కదా నాటుకోడి, కొద్దిగా ఎక్కువే పడతాయి. కూర మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ సరిపోవు, ఇంకా పోసుకోవాలి.
ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి వేసిన తర్వాత కర్రీని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికింది, ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇంకొక 5 మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మేము మీట్ మసాలా వేసుకుంటున్నాము. కర్రీలో మేము 2-3 టమోటాస్ యాడ్ చేసాము, క్లిప్ మిస్ అయింది. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. కర్రీ 2 కిలోస్ ఉంటుంది. ఈ మసాలాలన్నీ కొద్దిసేపు మగ్గితే సరిపోతుంది. మసాలాలతో పాటు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. కర్రీ మొత్తం ఆల్రెడీ ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. చూడండి అయిపోయింది, ఆయిల్ అంతా పైకి తేలింది. కర్రీ రెడీ అయిపోయినట్టే. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.